జగన్ జువ్వల దిన్నెల పర్యటన ఎందుకు డిఫరెంట్? ఇంతకు ముందు పర్యటనలో పరామర్శలు చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు కదా. కానీ జువ్వల దిన్నెల్లో మాత్రం జగన్ వర్కౌట్ చేసిన ఈక్వేషన్ చూస్తే ఏమర్థం అవుతుంది? ఇందులో రాజకీయ కోణం ఉంది, మత్స్యకారులకు భరోసా ఇవ్వడం ఉంది, అలాగే విత్ డేటా అండ్ సబ్స్టెన్స్ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలాగా నిలదీయడం, ఆధారాలు బయట పెట్టడం కూడా ఉంది. వీటన్నిటితో పోలిస్తే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ని, కీలకమైన సందేశాన్ని, అంతకు మించి సంకేతాన్ని జగన్ ఎవరికిచ్చారు? డీటెయిల్ గా చూస్తే మనకు అర్థమవుతుంది. మేము వచ్చిన తర్వాత మరో ప్రాంతానికి తరలిస్తాం అనే మాట. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎస్, వాడడం ఉంది చూసారా? అది వచ్చే 3 ఏళ్లలో ప్రభావం చూపించబోయే పరిణామమా? రాజకీయంగానే కాదు, పరిపాలనా పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుందా? ఎలాగా? డీటెయిల్డ్ గా చూద్దాం. జువ్వల దిన్నెల్లో అసలు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేస్తే గనక రాజకీయంలో హీట్ ఎలా పెరుగుతోందనే విషయం మనకు అర్థమవుతుంది. జగన్ జువ్వల దిన్నెల పర్యటనకి వెళ్తారు అనే విషయం అనౌన్స్ చేయగానే గత 4-5 రోజుల నుంచి రాజకీయ ప్రకంపనలు రావడం చూస్తా ఉన్నాం కదా. మంత్రులు జగన్ పర్యటనని ముందే తప్పుపట్టడం చూసాము. జువ్వల దిన్నెల హార్బర్ ని ప్రైవేటైజ్ చేయట్లా అని జిల్లా నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళు ప్రత్యేకంగా ప్రకటించడం చూసాము. ఆ తర్వాత మత్స్యకారులు ఎవరో జగన్ సభకి వెళ్ళకూడదు అని స్వయం నియంత్రణ విధించుకున్నారు. అంటే వాళ్ళే తీర్మానం చేసుకున్నారు, ఎవరన్నా అటెండ్ అయితే 1,00,000 జరిమానా వేస్తారు అని ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా రాయడం చూస్తే పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అంటారు చూసారా, అలా అనిపించింది కదా. అయినా సరే ఇలాంటి కట్టుబాట్లన్నింటినీ దాటి, నియంత్రణలన్నింటినీ అధిగమించి జనం, మత్స్యకారులు జగన్ సభలో కనిపించారు. వాళ్లతో పేరున పలకరిస్తూ ఇంటరాక్ట్ అవటం కూడా. మీ పేరు చెప్పి మాట్లాడండి, నా పేరు పోడు రామచంద్రయ్య, ఇలాగా కనపడింది. మీ పేరు చెప్పి మాట్లాడండి అన్న అంటూ వాళ్ళ సమస్యలన్నీ విన్న తర్వాత జగన్ ఇచ్చిన సందేశంలో, మాట్లాడిన తీరులో 3 అంశాలు చాలా ప్రముఖంగా కనిపించినాయి. ఒక రకంగా గేమ్ చేంజర్ అనడానికి, ఇంతకు ముందు పర్యటనలతో పోలిస్తే జువ్వల దిన్నెల టూర్ డిఫరెంట్ అనడానికి కారణం ఇదే. ఇంతకు ముందంతా ఏముండేది? నర్సీపట్నం లాంటి చోట్ల మెడికల్ కాలేజీ సైట్ ని సందర్శించినప్పుడు, లేదంటే మద్దతు ధర విషయంలో అన్యాయానికి గురవుతున్న రైతుల్ని పరామర్శించినప్పుడు జగన్ వాళ్ళతో మాట్లాడి తన పంధాన్ని వివరించడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ట్రై చేసేవాళ్ళు కదా. కానీ ఇక్కడ మాత్రం నేరుగా జనం ఎదురొచ్చి, మత్స్యకారులు ఎదురొచ్చి మీరుంటే బాగుండేది, మీరు చేశారు అని. అన్న 95% మీరు పూర్తి చేసి 2 సంవత్సరాలు ఒక్క పని చేయలేదన్న. జగన్ తో చెప్పడం, మాట్లాడడం అనేది ప్రముఖంగా కనపడింది. అంటే నాటి విధానాలని నేటి పరిస్థితులతో పోల్చి చూస్తున్నారా జనం అనే ఫీలింగ్ జువ్వల దిన్నెలో ప్రస్ఫుటంగా కనపడింది కదా. దానికి తగ్గట్టుగానే జగన్ కూడా 3 అంశాలని ఈ జువ్వల దిన్నెల టూర్ లో జగన్ ప్రస్తావించడం కనపడుతుంది. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా జువ్వల దిన్నెతో పాటు మరో 9 ప్రాంతాల్లో హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టడము, చాలా చోట్ల ఆ నిర్మాణాలు పూర్తి అయ్యాయి అనే విషయాన్ని మరోసారి చెప్పడం ఈ వేదిక మీద కనపడింది. ఫిషింగ్ హార్బర్ లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే జువ్వల దిన్నె ఇదే ఫిషింగ్ హార్బర్ లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తయింది కాబట్టి నరేంద్ర మోడీ 2024 ఆగస్టులో వర్చువల్ గా ప్రారంభించారు అని ప్రస్తావించారు చూసారా. ఈ జువ్వల దిన్నె ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రాజెక్టును వర్చువల్ గా కూడా ఇనాగరేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. అంటే హార్బర్ల విషయంలోను, పోర్టుల విషయంలోను వైసీపీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ని, నిర్మాణాలని గుర్తు చేయడం అనేది ఈ పర్యటనలో ప్రధానంగా కనపడింది. దాని తర్వాత జువ్వల దిన్నెలో హార్బర్ నిర్మాణంతో పాటు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పించడము, భూ కేటాయింపులన్నీ చేసి 1250 మరబోట్లని వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం అనే విషయాన్ని ప్రస్తావించారు. అన్ని ఏర్పాట్లు చేసి దాదాపుగా హార్బర్ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తే ఆ సౌకర్యాలన్నీ మత్స్యకారులకి ఈ ప్రభుత్వం అందించట్లా. ఏకంగా 1250 మోటరైజ్డ్ బోట్లను అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంది, 50% లోన్ గా సమకూరుస్తుంది.
చూశారు కదా అని జగన్ విస్తృతంగా నంబర్లతో సహా వివరాలతో సహా ప్రస్తావించడం ఇక్కడ కనపడింది. అందుకోసమే ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు అవన్నీ చేశారు, అవి మాకింకా అందలేదు ఈ ప్రభుత్వ హయాంలో అని మత్స్యకారులు చెప్పడం ఈ కాన్వర్సేషన్స్ లో కనిపించింది మనకి. వీటితో పాటు హార్బర్ కోసం కేటాయించిన స్థలంలోంచి ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో చేసిన కేటాయింపుని జగన్ ప్రముఖంగా ప్రస్తావించడమే కాదు, తాను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ ఇండస్ట్రీని తరలిస్తాను అని చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా కనబడతా ఉంది. ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ సాగర్ డిఫెన్స్ అంటే ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, కళ్ళు మూసి తెరిచేసరికి మరో 3 ఏళ్ళు అయిపోతుంది, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చూశారు కదా, తరలిస్తాం, మత్స్యకారులకు న్యాయం చేస్తాం అని అనడం చూస్తూ ఉంటే ఇందులో మోర్ దెన్ 2 ఇష్యూస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఒకటి మత్స్యకారులకు న్యాయం చేయడం అయితే, రెండోది భూ కేటాయింపుల విషయంలో మరీ ముఖ్యంగా ప్రైవేటు సంస్థలకి చాలా సెలెక్టివ్ గా జరుగుతున్న కేటాయింపుల్ని రివ్యూ చేస్తాము అని జగన్ చెప్పదలుచుకున్నారు అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. అంతే కదా, దాంతో పాటు కడలూరు లాంటి తమిళనాడు ప్రాంతాల నుంచి అక్కడి మత్స్యకారులు వచ్చి ఇక్కడ ఆంధ్ర తీరంలో చేపలు పట్టి మన మత్స్యకారులు పట్టగొడుతుంటే టీడీపీ నాయకులు తమిళనాడు మత్స్యకారులకు కొమ్ము కాసేలాగా పైరవీలు చేశారు అంటూ ఆధారాలతో సహా కాల్ డేటా పట్టుకుని మరి జగన్ వేదిక మీద మాట్లాడిన తీరు నెల్లూరు జిల్లాలో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్చర్యానికి కారణం అవుతా ఉంది. చూశారు కదా, ఇది ఫోన్ కాల్ డేటా. బీద సోదరులు, ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా. వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు, మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు తమిళనాడు జాలర్లు వచ్చి ఆంధ్ర తీరంలో చేపలు పడుతుంటే మన మత్స్యకారులు వాళ్ళ బోట్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారట. టీడీపీ నాయకులు మాత్రం తమిళనాడు మత్స్యకారుల బోట్లు వదిలేయాలి అని పైరవీలు చేశారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లా అని మాట్లాడడం, ఆధారాలు చూపించడం అనేది పొలిటికల్ గా కూడా ఇంపాక్ట్ చూపించే పరిణామం. అంటే నెల్లూరు జిల్లాలో రాజకీయంగా కూడా జగన్ టూర్ ఎలాంటి ఇంపాక్ట్ అండ్ ఇంప్లికేషన్స్ కారణమవుతుంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ అనుకోవాలి. అంటే రాజకీయ కోణంలో చూసినా ప్రైవేట్ సంస్థలకి చేస్తున్న భూ కేటాయింపుల్ని పునఃసమీక్షిస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడాన్ని బట్టి చూసినా, లేదంటే తమ ప్రభుత్వ హయాంలో అన్ని సౌకర్యాలు కల్పించిన మరబోట్లు అవి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసినా గానీ అవి ఎందుకని ఇప్పటి వరకు మత్స్యకారులకు అందట్లేదు, పేరు జగన్ కి పోతుంది అని ఈ ప్రభుత్వం మత్స్యకారుల్ని ఇలా ఎండబెడతా ఉంది అని మాట్లాడడం. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా, దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ఈ 3 అంశాలు జువ్వలదిన్నెల టూర్ లో ప్రముఖంగా కనపడతా ఉన్నాయి. ఇంతకు ముందు రాజకీయంగా విధానాన్ని వివరించడానికి, భవిష్యత్తులో అని చెప్పడానికి మాత్రమే జగన్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్టుంటే, ఈసారి మాత్రం జనం ఎదురొచ్చి మీ హయాంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్ని మాకు ఇంకా అందలా, ఈ ప్రభుత్వం అందించలా అని చెప్పడం అనేది ఇక్కడ మేజర్ గేమ్ చేంజర్ గా కనపడతా ఉంది. ఏమంటారు? జువ్వలదిన్నెల టూర్ లో జగన్ చెప్పిన ఆ మాట ఇది. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, కళ్ళు మూసి తెరిచేసరికి మరో 3 ఏళ్ళు అయిపోతుంది, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మరో చోటకి తరలిస్తాం అని చెప్పిన మాట భవిష్యత్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.